హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీచ్కో సినిమాకు మా నాన్న తీసుకెళ్తా అన్నాడు. వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో తీస్తాం, ఇప్పుడు కటింగ్స్ చేస్తాం. హాయ్ గైస్, హాయ్, we are going to beach and cinema. ఈరోజు నేను బీచ్కి సినిమాకి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం బీచ్కి వెళ్తున్నాము. మా పిల్లలు, నేను, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ బీచ్కి వెళ్తున్నాము. ఎలా ఉన్నారు? హాయ్ గైస్, ఇదిగో ఈ బర్రెలు ఉన్నాడు కదా, ఈ బర్రె నన్ను తోసేసాడు. ఇదే వద్దండి నీకు. నేను చెప్తాను అంతే. My name is Sindhu guys. His name is Cherry guys. మీ అందరికీ చూపిస్తాము వ్లాగ్ అన్నది, మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. Yes. ఆటో వచ్చింది గాయస్. ఇప్పుడే అందరు వెళ్ళిపోయారు గాయస్. మేము ఇప్పుడే మా పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేను ఒకదాన్నే ఉన్నా గాయస్. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలో నాకు అర్థం కావట్లా. అదిగోండి ఆటో. పదండి ఇప్పుడు ఆటో ఎక్కేద్దాం. లెట్స్ గో. ఇల్లు ఎవరు పట్టుకుంటాడు? నేనే పట్టుకుంటా. పదండి గాయస్. ఇటు నేను చెప్పు. సో మా అమ్మగారు అయితే పూలు కోయటానికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ పాండురంగస్వామి గుడి టెంపుల్ అనేది ఉందంట, బందర్ బీచ్లో ఫేమస్ టెంపుల్. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము అని మేము పూలు కూడా కోసుకుని వెళ్తున్నాము. కాలు వేస్తారా? ఇక్కడ తాత కూర్చుంటాడు. అది ఇక్కడ తాత. సో స్టార్ట్ అయిపోయాం మేమైతే. సో వెళ్తున్నాం అన్నమాట బందర్ బీచ్కి. ఎంతైనా పిల్లలందరినీ వేసుకుని వెళ్ళాలి అంటే కొంచెం టెన్షన్ పడుతుంది. ఎందుకంటే అసలు చిన్న చిన్న పిల్లలు, అంతేకాకుండా వాళ్ళు చెప్పిన మాట కూడా వినాలి అసలు. బట్ యాక్చువల్గా మేము చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. మీరు కూడా చూడండి బ్లాగ్ అనేది. సో ఆల్మోస్ట్ మేము దగ్గరకు కూడా వచ్చేసాము, బందర్ బీచ్ దగ్గరికి. సో అంతేకాకుండా అక్కడ లైట్ హౌస్ కూడా మనకి ఉంది. ఆ లైట్ హౌస్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి గైస్, ఎండలో వచ్చాము, చాలా బాగా ఎండ అనేది మండిపోతుంది. సో అక్కడైతే ఏంటి అంటే మనకి ఎండలో కాబట్టి మనకి కొంచెం కూలింగ్ వాటర్ క్యాన్ అనేది కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే సమ్మర్లో అక్కడ మనకి అసలు అవైలబిలిటీ అనేది, వాటర్ అవైలబిలిటీ ఉన్నా అక్కడ బాగా రేట్లు అనేది ఎక్కువ. మనం అక్కడ కొనాలి అంటే మనం ఆస్తులన్నీ అమ్ముకోవాలి. సో మనం ఏంటి అంటే లిమిటెడ్గా మనం ముందే ప్లాన్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని వెళ్తే కనుక డెఫినెట్లీగా అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే కూలింగ్ వాటర్ క్యాన్ కూడా పెట్టేసుకున్నాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, దగ్గరకు వచ్చేసాము. చూడండి అక్కడ ఏదో షూటింగ్ అనేది జరిగినట్టుంది. అక్కడ కొబ్బరి చెట్లు అనేది పెట్టారు. అది ప్రొక్లైనర్తో తీసుకొచ్చి అక్కడ పెట్టారంట ఆ కొబ్బరి చెట్లు. అవి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏంటి అంటే అది సినిమా షూటింగ్ కోసం అది అలా ఉండిపోయినాయి. వాళ్ళు చేసేమో వెళ్ళిపోయారు. సో అక్కడ
ఆ కొబ్బరి చెట్లు అనేవి బతికితే కనుక మనకి బందర్ బీచ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో మేమైతే ఎంట్రన్స్ తరపు నుండి కాకుండా మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్ళటం అయితే జరిగింది. సో ఎంట్రన్స్ అనేది అంటే మళ్ళీ ముందుగా అయితే రావాల్సి ఉంటుంది. సో మేము రావటం ఆటో పార్క్ చేయడం కోసం మేము బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. సో ఫైనలీగా వచ్చేసాము బీచ్ దగ్గరికి. మేమైతే బ్యాక్ సైడ్ నుండి వెళ్తున్నాము. సో చూడండి, ఎండ అయితే బాగా వస్తుందని మగుడు పిల్లలు భలే ఎండలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు గొడుగు వేసుకుని. సో అక్కడైతే ఏమైందంటే అక్కడ వైట్ హార్స్ అనేది ఉంది. సో అందుకే పిల్లలు అనేది భయపడుతున్నారు, వెళ్ళకుండా అది ఎక్కడ ఏం చేస్తుందో అనేది వెళ్ళకుండా ఉండటానికి చూస్తున్నారు దాని దగ్గరికి. బట్ యాక్చువల్గా అవి కూడా చాలా మంచివి అండి, అవి కూడా మనల్ని ఏం చేయట్లేదు. అండ్ ఎందుకంటే దానికి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. సో చూడండి, వ్యూ అయితే ఇలా ఉంది. సో ఏంటి అంటే చాలా అయితే బాగుంది వ్యూ అయితే మాత్రం. బట్ యాక్చువల్గా అక్కడ మనం బీచ్లో దగ్గరికి వెళ్తే కనుక అక్కడ మనకి ఏమైంది అంటే వాటర్ అనేది చాలా మడ్గా ఉన్నాయి. సో చాలా బురదలో కొట్టుకుపోయి వచ్చినట్టున్నాయి. అక్కడే సూదులు, సిరంజులు, అంతేకాకుండా గ్లాసెస్ ఇవన్నీ వేసేసారు. సో అవి చూసుకుని మేము వెళ్ళాలి అంటే చాలా కష్టం అయితే అయిపోయింది. సో అట్ లాస్ట్ అయితే మేము ట్రై చేసాము వెళ్ళటానికి. అదిగో చెర్రీ అండి. మమ్మీ అది ఓకే డన్. కుమార్ సో ఫైనల్గా అయితే వచ్చేసాము అదంతా దాటుకొని. సో ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నారు అందరూ. బట్ యాక్చువల్గా ఏంటి అంటే వ్యూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే అక్కడ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు కాబట్టి. సో అక్కడ ఏం షూటింగ్ జరిగింది అనేది నాకైతే తెలియదు. బట్ యాక్చువల్గా అక్కడ షూటింగ్ అయితే జరిగింది అని అంటున్నారు అక్కడ చెట్లు పెట్టిన దగ్గర. సో మీకేమైనా తెలిస్తే అయితే కామెంట్ అయితే చేయండి ఏం షూటింగ్ జరిగిందో. సో ప్రెజెంట్ అయితే మేము వెళ్తున్నాము, ఇంకా చూసి వచ్చేసాము బ్యాక్కి. సో అక్కడ ఏమైనా పిల్లలతో ఆడిపిద్దాము అని వెళ్తున్నాము. నాకు తెలిసి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఇది సెకండ్ టైం చూడటం అనేది. ఫస్ట్ టైం కూడా ఒక 4-5 years బ్యాక్ అయితే చూశారు. సో ఇది సెకండ్ టైం చూడటం బీచ్ అనేది. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్తే వాళ్ళకి కూడా ఎంజాయింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తే వాళ్ళకి ఏంటి అంటే అబ్బా ఎప్పుడు చదువుకుంటమేనా, ఎప్పుడు అటు వెళ్ళడం ఇటు వెళ్ళటమేనా అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా మనం కూడా బయట ప్రపంచాన్ని చూపించాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇట్స్ నథింగ్ అండి. సో ఇప్పుడైతే చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వీక్కి. సో
ఎంత ఎండలో అయినా వాళ్ళు చూడండి అసలు ఎంత ఆడుతున్నారు. వాళ్ళకేం తెలియదండి అసలు. యాక్చువల్గా మనం ఏంటి అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ అనేది కోరుకుంటారు ఆ వయసులో ఎవరైనా. సో మనం కూడా ఆ వయసులో అంతే. బట్ యాక్చువల్గా వాళ్ళకి ఇష్టమైనది ఇస్తేనే కనుక వాళ్ళ వాళ్ళ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్ అనేది మనం వెలకట్టలేమండి. సో ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఏదైనా అడిగితే అది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే రేపు ఫ్యూచర్లో మీ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంథింగ్ ఒక బొమ్మ అడిగినా, ఒక చాక్లెట్ అడిగినా, బిస్కెట్ అడిగినా, మీరు వాళ్ళు అడిగింది అన్నీ ఇవ్వలేకపోయినా మేబీ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి అని వాళ్ళు ఫీల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఇవ్వండి. అది ఎందుకు అంటే వాళ్ళ ఫ్యూచర్లో అలాంటివి మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో అప్పుడే మనకి విలువ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చారు కదా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మా అబ్బాయిలకి అదే జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే బైక్ రైడింగ్ అనేది చాలా బాగా ఇష్టం. సో ఆ రైడింగ్ అనేది వెళ్ళటం కోసం ఎప్పటి నుండో మా పెద్ద అబ్బాయి అయితే తపన పడిపోతాడు. అసలు నాకు అసలు బైక్ ఎక్కాలి, కారు తోలేయాలి, ఈ వయసు నుండే మా అబ్బాయికి తపన, పెద్ద అబ్బాయికి అయితే. బట్ అది కూడా మంచిదే, బట్ అది కూడా డేంజరే. సో అలా అని మేమేమి ఇవ్వలేదు, జస్ట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసాము. సో చూడండి చక్కగా వెళ్ళిపోయారు. సో ఇదే విషయంలో అయితే మా డాడీ వాళ్ళు కూడా ఇదే చేసేవాళ్ళు. మాకు ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా ఒక మదర్ని అయినాక నాకు కూడా తెలుస్తుంది బాధ్యతలు అనేది ఏంటో. సో ఆ బాధ్యతలు అనేది వాళ్ళు ఫుల్ఫిల్గా మా డాడీ ఎంత కష్టపడ్డారు, మా మమ్మీ ఎంత కష్టపడ్డారని వాళ్ళు కూడా అనుకోవాలి. కాబట్టి సో వాళ్ళకి అడిగినప్పుడు ఇచ్చినప్పుడే వాళ్ళకి గుర్తుంటుందండి. మీరు అవసరం లేదు ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళకి విలువే ఉండదు. మీకు నచ్చిన ఎన్ని ఇచ్చినా వాళ్ళకి ఏంటి అంటే ఎందుకు అవసరం లేదు నాకు ఇచ్చారని ఫీల్ అవుతారు. చూడండి ఇప్పుడు మా అబ్బాయిలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ బైక్ ఎక్కినప్పుడు. ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాము. అంతేకాకుండా గుడికి కూడా వెళ్ళాము, పాండురంగ స్వామి గుడికి వెళ్ళాము. సో అక్కడైతే వీడియో తీయలేదు, ఎందుకంటే అలౌ అనేది లేదు కాబట్టి. సో ఇక్కడ మనం లక్ష్మీ టిఫిన్ సెంటర్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆల్ వెరైటీ ఆఫ్ టిఫిన్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే మేము టిఫిన్ అనేది కూడా తిన్నాము రిటర్న్ బ్యాక్లో. హాయ్ గాయ్స్, ఇందాక నేను చూపించా కదా, ఇప్పుడే మేము బీచ్కి వెళ్ళి రిటర్న్ అవ్వాము, టిఫిన్ కూడా తిన్నాము. అది మేమైతే చూపిలా, గుడికి కూడా వెళ్ళాము, అది కూడా చూపిలా. మేము ఆ ఫోన్ ఎలా లేదా అందుకనే మేము చూపిలా. ఎంత ట్రై చేసాము చూపించడానికి కూడా. ఇప్పుడైతే లాంగ్ జర్నీ ఈరోజు అయితే. నాకైతే తలనొప్పి వచ్చేసింది గాయస్. తలనొప్పి మామూలు తలనొప్పి కాదు నాకైతే అస్సలు. అందరు లాంగ్ జర్నీ మచిలీపట్నం అన్నమాట. మా తాతయ్య వాళ్ళ ఊరు పామ్మల్ నుంచి మచిలీపట్నం అన్నమాట. అంత లాంగ్ జర్నీయో. మేము 11కి బయలుదేరాము అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే. ఎస్, వీళ్ళందరూ ఆటోలో కూర్చున్నారు. ఇదిగోండి శాండీ ఉంది. వీళ్ళందరూ ఆటోలో కూర్చున్నారు. చూపి హాయ్ చెప్పు. బాయ్. చిల్ అవుతున్నారు ఆటోలో కూర్చొని. సో మేమైతే మా చుట్టాల ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ.
సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ పెద్ద కుక్క అయితే ఉంది, మేము వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ఆ కుక్క జనాలను చూస్తే బాగా అరుస్తుంది అనేది. సో లోపలికి వెళ్ళి వచ్చేసాము, ఆ వీడియో అనేది తీయలేదు. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ అందరూ చిల్ అవుతున్నారు. వర్షం ఆగిన నుంచి సండే కదా తీరం దాటిందంట, అందుకనే నిన్నైతే మరి నిన్న వెళ్దాం అనుకున్నాము బీచ్కి, కానీ అవ్వలా. అసలు ఎంత లాంగ్ జర్నీ. వద్దు వద్దనకూడదు వేస్తుంటే. నేను చిల్ అవుతున్నా చిల్ అవుతున్నా. ఒక్క చేతితో ఫోన్, ఒక చేతితో ఇది. ఎలా గాయస్ చెప్పని మీరే. మా తమ్ముడు నవ్వుకుంటున్నాడు నా భాషలకి, నా మాటలకి. అక్కడ అక్క చెల్లెలు ఏదో గొసుగొసులు ఆడుతున్నారు, ఏంటో మనకు తెలియని గొసుగొసులు అవి. మనకు అవసరమా? మీరందరూ చిల్ అవుతున్నారు. ఇంట్లో ఇంకో విషయం, ఈ ఇంట్లో కుక్క ఉంది, అందుకని నేను బయట వచ్చి నుంచున్నా. నాకెందుకు వచ్చిందో అని. పెద్ద కుక్క గాయస్ అది. నాకు అయితే స్ప్రైట్ ఇష్టం, నాకు థమ్స్అప్ కన్నా. తాత పట్టుకో. అమ్మో అయ్యే వరవులు అదైతే ఇంట్లో పెద్ద కుక్క ఉంది గాయస్, అందుకని మేము అందరు బయటే కూర్చున్నాం. అదేమో అక్కడే అడుగుతున్నావు అని. రన్ అవుతుందా? చిల్ అవుతున్నాం ఎండలో. మార్నింగ్ నుంచి ఎండలో తిరిగాం గాయస్. మా తాత చూడండి చక్కగా చెట్టు కింద. సండి అయిపోయిందని ఇది. వాళ్ళందరూ చిల్ అయిపోయారు, నేనే చిల్ అవ్వాలి ఇంకా. గుర్తుందంట నీకు లోగడ వచ్చావా? అసలు ఈరోజు చాలా హ్యాపీ. ఎండలో తిరిగాం మేమందరం. మాకేమై నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి రైట్స్ ఎక్కి మళ్ళీ ఇంటికి చూపిస్తాను. అది కూడా వీలుంటే వీడియోకి. మీ నాన్న ఇట్లా ఎంతే ఉండేవట్రా, పట్టుకుని కొట్టేవాడిని. మీ అత్త కూడా ఇంకా కొద్దిగా చిన్నదనుకుంటుంది. తాగుతారా? మేము యాక్చువల్గా గూడూరు కూడా వచ్చాము. గూడూరులో ఇక్కడ నరసింహస్వామి గుడి టెంపుల్ ఉంది, అది ఫేమస్ టెంపుల్ అంట. సో అది కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము. సో అది కూడా పూర్తి వీడియో అయితే తీయలేదు, జస్ట్ క్లిప్స్ మాత్రమే తీశాను. సో అది మీకు పెడుతున్నాను. బట్ యాక్చువల్గా ఈ ఫేమస్ టెంపుల్ ఇక్కడ కూడా మా డాడీ పుట్టి పెరిగారంట. సో ఈ ఊర్లో అక్కడ కూర్చొని ఆడుకునే వాళ్ళంట. సో అంతే అండి, మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకేమైనా ఉంటే కనుక మేము ఖచ్చితంగా మీకు త్వరలోనే మంచి వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్.